చంద్రబాబు సూపర్ 6 ఇవ్వకపోయినా అడుగడుగునా వైన్ షాపులు పెట్టి సమాజాన్ని చెడగొడుతున్నారని తిరుపతి జిల్లా తిమ్మినాయుడుపాలెం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఊరి మొదట్లో స్కూలు, ఆసుపత్రి పక్కనే ఉన్న వైన్ షాప్ తీసివేయాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్ముకునేందుకు వైన్ షాప్కు అనుమతిస్తే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి తాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై అటువైపుగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ విధంగా లేదన్నారు. మాకేం పెట్టినాడంటే నాయన చంద్రబాబు నాయుడు అడుగు ఎత్తట రోడ్లో పెడితే అక్కడనే పోయిన షాపు, అక్కడనే జనాలంతా రోడ్లోనే ఉన్నారు. మేము పోవాలా రావాలా, ఇప్పుడు ఊరికి పోయినాము అనిచి రావాలి, ఆటో గిట్ట దిగుతాము, ఎట్టొచ్చేది మేము భయంకరంగా ఉండదు. దయచేసి అక్కడ పోయిన షాపు ఉండకూడదు, పక్కనే హాస్పిటల్ ఉండదు. ఎమర్జెంట్గా బాగా లేకుండా వచ్చేసింది, ఆ మనిషిని ఎత్తుకొని పోవాలి. ఎట్టకు పోవాలా? అందరూ మగవాళ్ళు ఉండే తొడుకొని పోతారా? ఎట్లా అమ్మ కూడా తొడుకొని పోవాలి. ఎట్ట పోయేది? ఇప్పుడు చూడిపోయి ఎట్టుండారు జనాలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా భయస్తులుగా ఉన్నామే కానీ ధైర్యంగా మేము ఈ ఊర్లో నుంచి కూడా ఎవరు పోవడం లేదు, రావడం లేదు. ఆడోళ్ళు కానీ పిల్లోళ్ళు కానీ మగపిల్లోళ్ళు కూడా కంటికి కనపడిన మగపిల్లోళ్ళు కూడా చిన్న 10 ఏళ్ల పిల్లోడు కాడి నుంచి బార్ కార్డు కలబడతా ఉన్నారు. దీనివల్ల సమాజం చాలా చెడిపోతుంది, చాలా తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది, భార్యాభర్తలు కూడా చాలా విధాలుగా ఇబ్బందులు పాలైపోతుంది. ప్రజలు చెడిపోతా ఉన్నారు. వీళ్ళ గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఆదాయాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారే కానీ ఈ గుట్కాల వల్ల, మందుల వల్ల కోట్లు ఆదాయం తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారే కానీ ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏ విధంగా జనాభా లెక్క ఎందుకు తగ్గిపోతుందని ఆలోచించడం లేదు. తెచ్చిన ప్రతి పైసా బార్ జారుతుందే కానీ ఇల్లు జారడం లేదు. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే బారు ఉండకూడదు. రోడ్డు పైన పబ్లిక్గా అన్నీ చేయడము. ఇంకొకటి ఏమరా అంటే పిల్లలు స్టూస్ నుంచి రావాలన్నా, స్టడీ అవర్స్ నుంచి రావాలన్నా, లేడీస్ ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బంది అవుతా ఉంది. రోడ్డు పక్కనే పెట్టారు. మేము ఎంత కొట్లాడి కొంచెం డిస్టెన్స్ అన్నా పెట్టండి అంటే కూడా రోడ్డు పైన కూర్చొని తాగుతూ ఉన్నారు. ఏమన్నా అడగాలంటే రంపులకు రావడం, గొడవలకి చూద్దాం అనుకోవడం ఇలాంటివి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. దయచేసి మా ఊరికి సంబంధించి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వైన్ షాప్ అక్కడిని తీసేస్తే చాలా మంచిది. వైన్ షాప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక లేడీస్ కూడా నైట్లలో పోవాలా రావాలంటే కూడా చాలా భయంకరంగా ఉన్నది. ఏ టైం ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒంటిగా పోవాలన్నా భయం వస్తుంది. ఒక పిల్లల్ని తొడుకోపోయి చదివించుకొని ట్యూషన్ నుంచి తీసుకొని ఇంటికి రావాలన్నా కానీ భయము. మా ఏరియాలో ఇంతవరకు ఈ చిన్న ప్రాబ్లాలు 18 ఏళ్ళు అయిపోయింది, ఎటువంటి చిన్న అవకాశాలు కూడా జరగలేదు మా ఏరియాలో. ఇప్పుడు అలాంటివి చాలా వరకు మనం ఒంటిగా పోవాలన్నా, మన బిడ్డను తీసుకొని పోవాలన్నా తిరిగి ఇంటికి వస్తామనే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఎట్లా దానికంతా మాకు ఆ వైన్ షాప్ వల్ల చాలా వరకు కూడా మాకు భయంకరంగా ఉన్నది. పర్మిషన్ లేకుండా వాళ్ళు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తే వీళ్ళు కూర్చోబెట్టి ముందు తాగిపోయడం, ఎంతవరకు మైదానం ఉంటే అంత మైదానం కూర్చోవడం, రోడ్ల పైన కూర్చోవడం, విచ్చులు విడిగా చేయడం, ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయి పిల్లలు రావడం పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు తాగి ఊరిపైకి వచ్చేస్తారు, రెండలపైకి వచ్చి దౌర్జన్యంగా కొట్టడం. పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు వస్తే మేమేం చేసేదని చెప్పి వైన్ షాప్ లేకపోతే మాకు ఈ ప్రాబ్లం లేదు కదా. అది మేము ఈ వైన్ షాప్ లేకుండా ఎత్తేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఇట్లాంటి పని జరుగుతున్నాయి. మా ఊరు ఎంత సైలెంట్గా ఉండే ఊరిని ఎంత చుట్టుపక్కలంతా కూడా ఆ ప్రాంతాలలో కూడా ఒక్కసారి ఉలికిపోతారు వైన్ షాపులు పడేకుండా.